జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, అధిక మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు ఆచరించరు. ఈ శాస్త్రపరమైనటువంటి నియమానికి విజ్ఞానపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? వ్రతారంభ సమాప్తే చ కర్మకామ్యాంచ పాప్మనాం ప్రాయశ్చిత్తంచ సర్వస్య మలమాసే విసర్జయేతని చెబుతుంది శాస్త్రం. అంటే వ్రతాన్ని ప్రారంభించటము, సమాప్తి చెయ్యటము, ఏదైనా కోరికతో ఒక సత్కర్మను ప్రారంభించటము, ప్రాయశ్చిత్తం చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా మలమాసమని, పురుషోత్తమ మాసమని, అధిక మాసం అని చెప్పేటువంటి ఈ మాసంలో ఆచరించకూడదు. నిత్య నైమిత్తిక కర్మలన్నీ ఆచరించాలి. అధిక మాసం కాబట్టి సంధ్యావందనం చేయనంటే కుదరదు, తప్పకుండా అవి చేయాలి. మరి ఇలా చెప్పటానికి కారణం ఏమిటి అంటే, ఖగోళ విజ్ఞానాన్ని అద్భుతంగా అధ్యయనం చేసిన వాడు భారతీయుడు. చంద్రమా మనసో జాత చక్షు సూర్యోభిజాయతే అని మనస్సును ప్రేరేపించేవాడు చంద్రుడు, బుద్ధిని వికసింపజేసేవాడు సూర్యుడు. కనుక ఈ సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి వారి శక్తిని ఆసరాగా చేసుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే విధి విధానమే భారతీయ జీవన విధానం. దీనిలో ప్రధానంగా 3 రకాలైన కాలమానాలు ఉంటాయి. సూర్యమానము, చాంద్రమానము, బారహస్పత్యమానం. చంద్రుడు 29.5 × 12 అంటే నెలకు 29.5 రోజుల్లో తన గమనాన్ని పూర్తి చేస్తాడు. ఇట్లా 12 నెలలకి 354 రోజులు పడుతుంది. సూర్యుడు 30.4 × 12 అంటే 365 రోజులకి సంవత్సరం అవుతుంది. అంటే సంవత్సర కాలమాన గణన మనం గమనిస్తే చాంద్రమానానికి సౌరమానానికి తేడా కనపడుతుంది. ఇక్కడ 354 రోజులకి సంవత్సరం అయిపోతే అక్కడ 365 రోజులకు కానీ సంవత్సరం కావటంలా. అంటే 11 రోజుల వ్యవధి ఏర్పడుతుంది. నెలకు 33 రోజులు కావాలి కదా. అందుకని దాదాపు 32 నెలల తర్వాత ఈ అధికంగా ఉన్నటువంటి రోజులన్నింటినీ కలిపి చాంద్రమాసనాన్ని, సౌరమానాన్ని సమన్వయపరుస్తూ ఆ రెండింటి యొక్క పుష్కలమైన శక్తి ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చి వాళ్ళ జీవితం సంస్కరింపబడటానికి అనుకూలంగా ఈ 30 రోజులను అధిక మాసమని చెప్పి 33 రోజులు అవుతుంది. 11 3 33. ఈ 33 రోజులలో అసంక్రాంతి మాసో ద్విసంక్రాంతి మాసో అధిక మాస అంటారు. సూర్య సంక్రమణం జరగదు. ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటానికి సూర్యుడికి 30 రోజులు పడుతుంది. కనుక సూర్య సంక్రమణంతో ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ రాశిలో సూర్యుడి ఉన్నప్పుడు జీవుడి మీద చూపే ప్రభావానికి అనుగుణంగా చంద్రుడి యొక్క శక్తిని మనం పరిగణ చేస్తూ కార్యక్రమానికి ముహూర్తాన్ని నిర్ణయిస్తాం. అందుకే శుభాశుభ దర్శనాదిసి ముహూర్త అని. శుభానికి అశుభానికి ముహూర్తం ఎందుకు చూడాలి అంటే, ఆ గ్రహముల యొక్క శక్తి పూర్తిగా మనకు సిద్ధించాలి కనుక. అందుకే రాముడు సూర్యవంశంలో జన్మిస్తే కృష్ణుడు చంద్రవంశంలో జన్మించాడు అని చెప్తారు. ఎందుకు మరి? వాళ్ళిద్దరూ ఒకే వంశంలో జన్మించవచ్చు కదా, ఇద్దరూ పరమాత్మ స్వరూపులే కదా. అంటే సూర్యశక్తిని గ్రహిస్తూ బుద్ధిని వికసింపజేసుకుంటూ రాముడు చూపిన ధర్మ మార్గంలో నడుస్తూ చంద్రవంశానికి కూడా మూలము ఈ సూర్యవంశం నుంచి ఉద్భవించిన సుద్యుమ్నుడు ఇలావతిగా మారి చంద్రుడి కొడుకైన బుధుణ్ణి వివాహం చేసుకొని తద్వారా చంద్రవంశ వ్యాప్తికి సహకరిస్తాడు. ఈ కథ చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, సూర్యుడి శక్తే చంద్రుడి మీదకి వచ్చి వెన్నెలగా కురుస్తూ మన బుద్ధిని వికసింపజేయటానికి అవసరమైన ఆలోచన విధానాన్ని మనలో ఉద్భవింపజేస్తుంది. అందుకే చంద్రమానేన చంద్రలగ్నాత్తు జ్యోతిష్యం చూస్తారు, లగ్నాన్ని బట్టి చూస్తారు. ఇలా అద్భుతమైన ఖగోళ విజ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసి 33 రోజులకు 33
నెయ్యి బెల్లంతో చేసిన పదార్థాలను 33 మంది దేవతలకు రూపంలో మనము దానం చేస్తే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది అని చెప్పటంలోని ఆంతర్యం కూడా ఇదే. కాబట్టి అధిక మాసంలో వివాహాది శుభకార్యాలు చేయటం కోసము అవసరమైన సూర్యశక్తి మనకు అసంక్రాంతి మాసం అంటున్నాం కనుక అందుబాటులో ఉండదు కనుక అప్పుడు చేయకండి అయ్యా, మిగతా నిత్యనైమిత్య కర్మలన్నీ చేసుకోండి అని తెలియజేయటం జరిగింది. కాబట్టి కథారూపంగా చెప్పినా జ్యోతిష్యపరంగా చెప్పినా ఖగోళ విజ్ఞానాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనతోనే అద్భుతమైనటువంటి ఈ అధిక మాసం యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది. అధిక మాసంలో పుణ్యక్షేత్ర దర్శనం చెయ్యవచ్చు. ఇలా అలా చెప్పడానికి కూడా ఆ శక్తిని గ్రహించే ప్రయత్నం చేయాలి. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడున్న చోటికి గురుడు వస్తే అస్తంగతుడయ్యాడు అని గురుమౌఢ్యం అని, శుక్రుడు వస్తే శుక్రమౌఢ్యం అని అంటాం. అసలు సూర్యశక్తి మారకుండా ఉన్నప్పుడు ఎలా నువ్వు కార్యక్రమం చేస్తావు? అందుకోసమే అధిక మాసానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అప్పుడు శుభకార్యాలను తలపెట్టకుండా అనంతరము ఆలోచనతో అద్భుతమైనటువంటి వివేకంతో కార్యక్రమాలు కనుక నిర్వర్తించినట్టయితే సకల శుభాలు మీ సొంతమవుతాయి అని చెప్పి తన దివ్యమైన తపోశక్తితో గ్రహించిన ఋషి మనకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అదే అధిక మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకండి అని చెప్పటంలోని ఆంతర్యం. గురుగారికి మరో సందేహం, ప్రతినిత్యం భోజనం తర్వాత స్వీట్ తినాలని చెప్తూ ఉంటారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? భోజనాంతే మధురం అన్నది శాస్త్రం. అంటే భోజనంలో ఆఖరికి మీరు ఏం తింటారు? పార్టీలకు వెళ్తే ఐస్ క్రీమ్ తింటారు. ఎందుకు? ముందరే తినచ్చు కదా. నిజానికి ఐస్ క్రీమ్ తినకూడదు, బెల్లం ముక్క తినాలి. శాస్త్రం చెప్పింది అది. ఎందుకంటే బెల్లంలో ఐరను, కాల్షియము, పొటాషియము ఉంటాయి. ఇవి అగ్నిశక్తిని పెంచి వాత పిత్తాలను తగ్గిస్తాయి. అందుకే భోజనాంతే మధురం అనటంలో ఆంతర్యం ఏమిటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని 15వ అధ్యాయం 14వ శ్లోకంలో పరమాత్మ తెలియజేస్తారు. నేనే అందరి జఠరాశయాలలో వైశ్వానరుడిగా ఉండి 4 రకాలుగా పచనం చేస్తున్నాను. భక్షము, భోజ్యము, లేహ్యము, చూష్యం. అలా 4 విధాలుగా పచనం అవుతుందని పరమాత్మ చెబితే ఆయుర్వేదము 6 దశలలో ఈ పచనం జరుగుతుంది అని తెలియజేస్తూ మొదటి దశ మధుర రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మధుర రసం వల్ల కఫం పెరుగుతుంది. ఈ కఫము జీర్ణక్రియకు దోహదపడుతుంది. అందుకని ప్రారంభంలో కూడా కొంత మధురం స్వల్పంగా స్వీకరించాలి. ఇలా పెరిగిన తరువాత ఆఖరి దశలో 6వ దశలో కటురసం ఉత్పన్నమవుతుంది. ఈ కటురసం ఉత్పన్నమవుతుంది కనుక జీర్ణక్రియకు దోహదం చేయటం కోసము కొంత మధురాన్ని స్వీకరిస్తే అవి వాత పిత్తాలను ఉపశమనం చేసి అగ్నిశక్తిని పెంచి సప్తధాతువులు రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లము 7 సమపాళల్లో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. దానికి అవసరమైన పోషణను ఇచ్చేది ఈ మధురం. కారణం కఫం పెరిగి చక్కగా జీర్ణప్రియ పక్కగా అవుతుంది కనుక. ఇదే విషయాన్ని 2025వ సంవత్సరంలో జర్మనీలో ఉన్న మాక్స్ ప్లాన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలియజేశారు. బీటా ఎండార్ఫిన్ అనే ఎంజైము పెయిన్ కిల్లర్గా పనిచేస్తూ జీర్ణక్రియను అద్భుతంగా ముందుకు కొనసాగిస్తుంది. కనుక భోజనం ఆఖరిలో మధుర పదార్థం స్వీకరించాలి అని తెలియజేస్తూ ఆరోగ్యాన్ని సంస్కరించుకుంటూ అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ధర్మ మార్గంలో జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏం చెయ్యాలన్నా శరీరం స్వస్థతతో ఉన్నప్పుడే కదా. మనం ఏం చేస్తున్నాము? ఔషధమైనటువంటి బెల్లాన్ని పక్కకు పెట్టి విషం లాంటి పంచదారను స్వీకరిస్తున్నాం. అందుకే మధుర పదార్థాన్ని స్వీకరిస్తున్నామని ఆనందించినా అది ఆరోగ్యానికి ఆనందం కంటే విషాదాన్నే ఎక్కువగా కలగజేస్తుందన్న సత్యాన్ని మనం గమనించగలిగితే ఆయుర్వేదాన్ని జీవన వేదంగా మలుచుకుంటూ లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ది ఫుడ్. నీ ఆహారమే నీ ఔషధంగా మారి నీకు ఆనందాన్ని ఇచ్చే సాధనం అన్న విషయాన్ని మనం గుర్తించగలుగుతాం.
గురుగారు, రాజస్థాన్ కరోలీలో మదన్ మోహన్ మందిరం నెలకొని ఉంటుంది కదా, అక్కడ ఇచ్చేటువంటి హారతికి చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ ప్రత్యేకత? ఆ ఆలయంలో హారతి ఇచ్చేటప్పుడు పరమ భక్తుడైన కాలే ఖాన్, అంటే ఇస్లాం మతావలంబి అయినప్పటికీ కూడా ఆ పేరును ఉచ్చరిస్తారు, స్మరిస్తారు. ఎందుకంటే దూషణభూషణ తిరస్కారంబులు శరీరంబునకు కానీ పరమాత్మకు లేవు. ఆయన దృష్టిలో మత, కుల, ప్రాంత, ఖండ ఇవేవి లేవు. నీవే తప్ప ఇట పరంబెరుగ మన్నింపందగున్ దీనుని అని గనక ఆ స్వామిని కీర్తిస్తే ఆయన కటాక్షిస్తాడు. కాలే ఖాన్ యొక్క వృత్తాంతం అద్భుతమైన భక్తి తత్పరతకు నిదర్శనం. పోస్ట్ మ్యాన్గా పనిచేస్తుండేవాడు కాలే ఖాన్. ఒకరోజు మదనమోహన మందిరానికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం తీసుకొని మందిరం దాకా వచ్చి అనుకోకుండా ఆ మదనమోహనుణ్ణి చూశాడు. అంతే మోహంలో మునిగిపోయాడు. ఎంత అద్భుతమైన స్వరూపం ఇది అని మరునాడు ఉత్తరం ఏదీ లేకపోయినా చూడాలన్న సంకల్పంతో అక్కడికి వచ్చాడు. అలా ప్రతినిత్యము వచ్చి దూరం నుంచి చూసుకుని వెళుతుండేవాడు. ఆలయ ప్రవేశం లేదు, అన్యమతస్థుడు కనుక. ఎలా స్వామిని నా దగ్గరికి తెప్పించుకోవాలి అని ఆయన వచ్చి నాకు ఆహారం ఇచ్చేదాకా నేను భోంచేయనని కూర్చున్నాడు. మరునాడు ఆ శ్రీకృష్ణుడే పాయసాన్ని పాత్రలో ఉంచుకొని తీసుకొచ్చి తినిపించాడు. అద్భుతమైన ఆనందంతో పొంగిపోయాడు కాలే ఖాన్. విచిత్రం ఏంటంటే ఆలయంలో ప్రసాదాన్ని నివేదన చేసే వెండి పాత్ర కనబడటంలా. ఊరంతా చాటింపు వేశారు, ఇది కనపడటం లేదు అని. వెంటనే కాలే ఖాన్ తన ఇంట్లో ఉన్న ఆ వెండి పాత్రను తీసుకెళ్ళి అర్చక స్వాములకు ఇచ్చాడు. వాళ్ళంతా ప్రశ్నించారు, నీ దగ్గరికి ఎలా వచ్చిందని. నా దగ్గరికి రావటం ఏంటి, కృష్ణుడిని నేను పిలిచాను, ఆయన పాయసం తీసుకొచ్చి నాకు తినిపించాడు అని చెప్పగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నిదర్శనంగా పాత్ర కనపడుతుంది, కానీ అన్యమతస్థుడైన కాలే ఖాన్ దగ్గరికి కృష్ణుడు వెళ్ళటం ఏమిటి అని వాళ్ళ ఆలోచన. కాలే ఖాన్ ఏమడిగాడు అంటే, నన్ను కూడా ఆలయంలోకి వచ్చి చూడనియండి, ఆ స్వామి సేవ చేయనియండి అన్న వాళ్ళ అహంకారం ఒప్పుకోక, ఆలయంలో రావడానికి వీల్లేదు కానీ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్నంతా రోజు వచ్చి శుభ్రం చేసే బాధ్యత నీకు అందిస్తున్నాము అని చెప్పగానే సంతోషించి ఆ పనిలో ఉన్నాడు. కానీ ఈయన చేస్తున్న ఈ పని ఆ కుటుంబం వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అందుకని ఆయనను పిలిచి, నువ్వు ఈ పని ఆపేయి, ఎందుకంటే నీకు సంతానం కలగకపోవటానికి కారణము నువ్వు కృష్ణుణ్ణి ఆరాధించటమే అని ఆక్షేపించటం ప్రారంభించారు. వెంటనే కృష్ణుణ్ణి ప్రార్థించాడు, నాకు సంతానాన్ని కలగజేయండి. పండంటి మగబుడ్డ జన్మించాడు. ఇప్పుడు వాళ్ళను ఎదురు ప్రశ్నించాడు, పుట్టాడు కదా, లేదు లేదు, అయినప్పటికీ నువ్వు కృష్ణ దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం లేదు అంటూ వాళ్ళు నియంత్రించటం ప్రారంభించారు. అనుకోకుండా ఆ పిల్లవాడికి పాము కరిచి మరణించాడు. వెంటనే భార్య, ఈ విధంగా నువ్వు మన దేవుణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి ఆరాధిస్తున్న కారణంగానే పిల్లవాడు చనిపోయాడు అని బాధపడితే ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడి ముందు పెట్టి ప్రార్థించి, నా కొడుకును బ్రతికించము అని అడగగానే ఆ పిల్లవాడు నిద్రలోంచి లేచి, నాతో ఇప్పటిదాకా అనుకుంటున్న ఆ బాలుడేడి, ఆ కృష్ణుడేడి, ఆయన నాకు తెచ్చిస్తారా లేదా అంటూ ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాడు. అప్పుడు అర్థమైంది కాలే ఖాన్కి కృష్ణ భక్తిలోని మాహత్యం. పిల్లవాణ్ణి తనను సంస్కరించి తన జీవన విధానాన్నే మార్చేసి అనునిత్యము అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ కృష్ణుణ్ణి వదలకుండా జీవితాంతం ఆయననే అర్చిస్తూ, ఆయనే కాక ఆయన కుటుంబం కూడా ధరించింది. అందుకే ఆ కాలే ఖాన్ స్మరిస్తూ ప్రతినిత్యము హారతిలో కృష్ణ మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటారు. అదే రాజస్థాన్లోని కరోలీలో ఉన్న మదనమోహన మందిరంలో హారతి సమయంలో కాలే ఖాన్ నామాన్ని ఉచ్చరించటంలోని అంతరార్థం. గురువుగారు, గర్భిణీలు ఋషిప్రోక్తమైనటువంటి సాహిత్యాన్ని వినటం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. గర్భిణీలు రామాయణం, భాగవతం వంటివి వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? గ్రహధారణ పటు బాలక అన్నది శాస్త్రం. అంటే గర్భాష్టమం దాకా, అంటే గర్భంలో నుంచి జన్మించిన తరువాత 7 సంవత్సరాలు అయితే మొత్తం 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాలు కూడా పిల్లల యొక్క జ్ఞాపక శక్తి, మేధస్సు అద్భుతంగా పనిచేస్తాయి, ఎక్స్పోనెన్షియల్గా రీజ్ అవుతాయి. గర్భంలో ఉన్నప్పుడు గ్రహణ శక్తి, ధారణ శక్తి
అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో భాగవత, రామాయణ, భారతాది ఋషిప్రోక్తమైనటువంటి కథలను గర్భవతులకు వినిపిస్తే వారు విన్నా వినకపోయినా వారి గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో దాన్ని వింటాడు. మనకు సందేహం ఏమొస్తుందంటే, గర్భంలో ఉన్నటువంటి శిశువుకు భాష రాదు, భావం తెలియదు, వాళ్లకు ఎలా ఇది ఉపయోగపడుతుంది అంటే, అగ్నిర్మేవాచ శ్రితః వాగ్హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటాం మనం అభిషేకం చేస్తూ. వాక్కును అగ్ని స్వరూపంగా భావన చేస్తాం. అది యథాతథంగా ఆ పిల్లవాడి మస్తిష్కంలో ముద్రితమవుతుంది. అదే తర్వాత ఆ పిల్లవాడి జీవనయానానికి మార్గదర్శకం అవుతుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనము పరీక్షిత్తు వృత్తాంతం. గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీదికి ప్రచండమైన జ్వాలతో ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తున్నప్పుడు, చచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు గానవచ్చునని దా ముచ్చటలు సెప్పె సతులకు నిత్సలు నేడు నిజమయ్యడిదు అని తన మీదికి వస్తున్నటువంటి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని చూసి ఆ పిల్లవాడు అనుకుంటాడు, మా అమ్మ అందరికీ చెబుతోంది నీకు బాధ కలిగినప్పుడు ఆ విష్ణువే వచ్చి రక్షిస్తాడని, కనుక నన్ను ఆ విష్ణువు రక్షిస్తాడు అని భావించాడు. ఇదే ప్రహ్లాద వృత్తాంతంలో కూడా కనబడుతుంది. ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు దైత్యరాజ కుటుంబినికి నిజ సామర్థ్యంబున అభయంబు నొసంగి గర్భస్థుడైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన ఆ ముద్దియ దద్దయున్ బెద్దకాలంబు నాటి వినికిగావున ఆడుది అగుట చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచే అంటాడు. నేను విన్నాను, నా తల్లి విన్నది, కానీ ఆమె ఆడదైపోయింది. అంటే అనేకమైనటువంటి కుటుంబ బాధ్యతలతో కూరుకుపోయి ఉన్నది. అంతేకాకుండా వయస్సు పెరిగి ఉన్నది. అందుకని ఈ విష్ణుతత్వము ఆమెలో ప్రభావం చూపించలేదు. కానీ వెల్లిగొన నాటి నుండి ఈ ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడి ముని మనమంతయు ఉల్లంపున మరకు పుట్టదు ఒకనాడైనన్. అప్పుడు నేను విన్న కారణాన ఇప్పటికి కూడా రాక్షసులంతా హిరణ్యకశపాయ నమః అంటున్నా, నేను మటుకు కృష్ణాయ నమః విష్ణవే నమః అంటూ ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తున్నాను. దానికి కారణం గర్భంలో నేనున్నప్పుడు నారదుడు నాకు ఉపదేశించినటువంటి అద్భుతమైన భాగవత కథామృతమే అని రాక్షస కుమారులందరికీ తెలియజేస్తాడు. అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీమూర్తికి తప్పనిసరిగా ఈ అద్భుతమైన గాథలను వినిపించాలి. అలా శివాజీకి జిజియాబాయి వినిపించింది కనుకనే అద్భుతమైన హిందూ సామ్రాజ్య స్థాపన చేసి అల్లకల్లోలంగా ఉన్నటువంటి భరత జాతికి రక్షణగా నిలిచాడు, అందరికీ ఆనందాన్ని పంచాడు. కనుక పిల్లలకు చిన్నతనంలో శబ్దం అర్థం కాకపోయినా సంస్కృతంతో కూడిన అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలను, కథలను వినిపించటం వల్ల స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నీ ధర్మాన్ని కొంచెం నువ్వు నెరవేర్చిన భయంకరమైన ప్రమాదం నుంచి అది నిన్ను కాపాడుతుంది. అలా పిల్లలకు ఈ రామాయణ గాథలు, భాగవత కథలు వినిపించటం వల్ల వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాల్లో జాయిన్ కావలసిన అగత్యం ఏర్పడదు. కారణం తల్లిదండ్రుల యొక్క, గురువు యొక్క మాహత్యం ఏమిటో ఈ కథలలో వారు పరిపుష్టంగా అంత చిన్న వయస్సులోనే విని ఉన్న కారణాన. అందుకే గర్భవతులైన స్త్రీమూర్తులకు అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని అందజేయమని చెప్తారు పెద్దలు. అందుకున్నవారు ఆనందంగా అద్భుతమైన జీవన విధానంలో ముందుకు సాగేటువంటి దృష్టాంతాలు అనేకము కనబడుతున్న నేపథ్యంలో అలా వినే ప్రయత్నం చేద్దాం. గురుగారు, విష్ణు సహస్ర నామాలలో ప్రతి నామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణ విజ్ఞానం ప్రకారం ఎన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాలు అందుబాటులో ఉన్నాయి? మనకు విష్ణు సహస్రమూర్ధానం చరాచరపతి విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ వ్యపోహతి అని చెబుతుంది చరక సంహిత. విష్ణు సహస్రనామాన్ని రోజు ఎవరైతే పారాయణ చేస్తారో వారి జ్వరాలన్నీ అంతరింపబడతాయి. జప్యం పురుష సూక్తం తథాపి భగవన్నామ సహస్రకం భారతోదితం అని చెబుతారు.
అంటే పురుష సూక్తాన్ని ప్రతినిత్యం చదవాలి. అలా చదవలేకపోతే విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవాయా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు మొట్టమొదట ఈ విష్ణు సహస్రనామాన్ని మనకందరికీ తెలిసిన అద్భుతమైన స్తోత్రాన్ని అనుశాసిక పర్వంలో వైరాగ్య భావనతో ఉన్నటువంటి ధర్మరాజుకు భీష్ముడు తెలియజేస్తాడు. వైరాగ్యంతో ఉండి నేను అసలు రాజ్యాన్నే పరిపాలించను అంటూ ధర్మరాజు భీష్మించు కూర్చున్నప్పుడు కృష్ణుడు పాండవులతో సహా ధర్మరాజును భీష్ముడి దగ్గర తీసుకొస్తాడు. అనుశాస్తిక పర్వంలో 148వ అధ్యాయం దాకా అనేక రాజధర్మాన్, మోక్షధర్మాన్, స్త్రీ ధర్మాన్ పునః అన్నీ వివరిస్తాడు ధర్మరాజుకి. అనంతరం 149వ అధ్యాయంలో అద్భుతమైన ఈ విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు వినిపిస్తాడు. గోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నిస్తాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అద్భుతంగా ఈ విష్ణు సహస్రనామాన్ని అంతా వివరిస్తాడు. అలాగే గరుడ పురాణంలో ఆచారకాండలో 15వ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శివుడికి వాసుదేవో మహావిష్ణు వామనో వాసవో వసు బాలచంద్ర నిభో బాల బలభద్రో బలాధిప అంటూ విష్ణు సహస్రనామాన్ని 1000 నామాలను వినిపిస్తాడు. ఆ విష్ణు సహస్రనామానికి ఈ విష్ణు సహస్రనామానికి తేడా ఏమిటి అంటే లేదనే చెప్పాలి. ఎలా చెప్పగలము అంటే ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని మనం గమనిస్తే అర్థాలంకారాలతో శబ్దాలంకారాలతో అద్భుతంగా వెలిసింది ఉంటుంది. విశ్వం విష్ణు వషట్కార అని వా 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 ఇలాంటివన్నీ శబ్దాలంకారం. భూత భవ్య భవత్ ప్రభు భూత కృత్ భూత భృత్ భావో భూతాత్మా భూత భావన భా 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 భకారం అనేది అద్భుతమైన శబ్దం. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ భాలనయను అంటూ అద్భుతంగా శ్రీనాథుడు కూడా భకారంతో శివుణ్ణి కీర్తిస్తాడు. ఇలా శబ్దాలంకారాలతో అర్థాలంకారాలతో ఆ విష్ణు సహస్రనామం విలసిల్లితే దీంట్లో వామనో వాసవో వసు బలభద్రని బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాధిప బా 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 వా 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 దీంట్లో కూడా వస్తుంది. అంటే శబ్దాన్ని ఆయన నామాలు ఎన్ని అంటే ఏం చెబుతాం, అన్ని నామాలు ఆయనవే. సహస్రం అన్న శబ్దానికి అనంతం అనే అర్థం ఉంది. ఇలా అన్ని నామాలు ఆయనవే అయినప్పుడు ఆయనను తలుచుకుంటే చాలయా నీ జీవితం ధన్యమైపోతుంది. అలాంటి విష్ణు సహస్రనామాన్ని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శంకరుడికి తెలియజేశాడు. భీష్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు. కృష్ణుడితో భీష్ముడు అంటాడు, నువ్వే చెప్పచ్చు కదా, నన్ను చెప్పమంటావేంటి ధర్మరాజుకి ఈ ధర్మాలన్నీ అంటే, నా గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసయ్యా, కనుక నీవే చెప్పు అని భీష్ముడికి ఆ బాధ్యతను అప్పగించి భీష్ముడి జీవితాన్ని ధన్యం చేశాడు ఆ పరమాత్మ. కనుక విష్ణు సహస్రనామం ఇటు భారతంలో అనుశాసిక పర్వంలో 149వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అలానే గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శంకరుడికి ఆచారకాండలోని 15వ అధ్యాయంలో తెలియజేశాడు. ఈ 2 రకాలైన విష్ణు సహస్రనామాలు కూడా అద్భుతమైనటువంటి మాహాత్యం కలిగి కోరికలన్నింటినీ నెరవేర్చే శక్తి కలిగినవి. వాటిని అధ్యయనం చేద్దాం, ప్రతినిత్యం అభ్యాసం చేద్దాం, ఆనందమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ప్రతి వాళ్ళు నాయకులుగా ఎదిగి పెత్తనం చెలాయించాలని అనుకుంటారు, కానీ ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని మన ధర్మం తెలియజేస్తుంది. రామాయణంలో భరతుడు రామచంద్రమూర్తిని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషిక్తుడిని చెయ్యాలన్న దృఢ సంకల్పంతో మంత్రులతో ససైన్యంగా అరణ్యానికి బయలుదేరాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నివేదన చేస్తాడు, ఎలా అయినా రావాలి నువ్వు అంటే, లేదు, ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను నిలబెట్టాలి అంటే పితృవాక్య పరిపాలన అన్నటువంటి వ్రతాన్ని అనునిత్యము ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్న ఇక్ష్వాకు వంశము ప్రజలకు మార్గదర్శకం చేయాలి అంటే నేను అరణ్యంలోనే 14 సంవత్సరాలు గడిపి తర్వాత వస్తాను అని చెబుతూ రాజు ఏ విధంగా ఉండకూడదో 100వ సర్గలు కశ్చిత్ సర్గ అంటారు దాన్ని, అన్ని ధర్మాలు తెలియజేస్తూ రాజు యొక్క
14 దోషాలని తెలియజేస్తాడు. ఆ 14 దోషాలు మనలో లేకపోతే మనం నాయకుడిగా ఎదగగలుగుతాం. కాబట్టి ఆ దోషాల గురించి తెలుసుకొని వాటిని మన నుంచి దూరం చేసుకుంటూ అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో, నిజానికి ప్రతివాడు రాజుగా ఉండాలనుకుంటాడు, ప్రతివాడు పరీక్షలో ఫస్ట్ మార్కు పొందాలనుకుంటాడు, అద్భుతమైన ఉద్యోగాన్ని సంపాదించుదాం అనుకుంటాడు. రాజు అంటే కేవలం రాజ్యాన్ని పరిపాలించేవాడనే కాదు, చేసిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తించగలిగే దక్షత ఉన్న వాళ్ళంతా రాజుతో సమానమే. సో దాంట్లో నాస్తిక్యం, అనృతం, క్రోధం, ప్రమాదం, దీర్ఘసూత్రతాం, అదర్శనాం, జ్ఞానవతాం, ఆలస్యం, పంచవృత్తితః అంటూ ప్రారంభిస్తాడు. నాస్తిక్యం అంటే కేవలం భగవంతుడి మీద విశ్వాసం లేకపోవడం నాస్తిక్యం కాదు. భగవంతుడు లేడు, అంతా నా ప్రయోజనమే, నాకంటే మించిన వాడు లేడు అన్న అహంకారంతో ఉండటమే నాస్తిక్యం. అసౌ మయా హతశత్రువు హనిష్యే చాపరాణపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇవన్నీ ఆశ్రీ లక్షణాలుగా భగవద్గీత చెప్తుంది 16వ అధ్యాయంలో. నా అంతకంటే మించిన వాడు లేడు, నేనేం తలపెడితే అదైపోతుంది అన్న భావన చాలా ప్రమాదకరమైనది. కనుక మొట్టమొదట అహంకార రాహిత్యంతో. అనృతం, అబద్ధం ఆడదు. ఒక మాట చెప్పావంటే ఇతను మాటిస్తే నెరవేరుస్తాడు, ఇదే రాజు లక్షణం. ఒక మాట అన్నాడు అంటే చేసి తీరతాడు. క్రోధం, ఇలా కోపం లేకుండా, ఏమరపాటు లేకుండా, అనుకున్న కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయకుండా, గొప్పవాళ్లను దర్శిస్తూ ఆలస్యం చెయ్యకుండా, ఇంద్రియ నిగ్రహం కలిగి, అద్భుతమైన రహస్యాన్ని కాపాడే లక్షణంతో నిశ్చయం చేసిన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తూ, మంగళం అనుకున్న కార్యక్రమాన్ని ఆచరిస్తూ, ఒకేసారి శత్రువుల మీద అందరి మీద దాడి చెయ్యకుండా ఎవరైతే ఉంటారో కశ్చిత్వం వర్జయేత్ ఏతాన్ రాజదోషాం చతుర్దశ. ఈ 14 దోషాలను లేకుండా చూసుకున్నప్పుడు అద్భుతమైన నాయకుడిగా నువ్వు ఎదుగుతావయ్యా అంటూ రామచంద్రమూర్తి భరతుడికి అయోధ్యకాండలో తెలియజేస్తాడు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.